జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం తిరుప్పావై దివ్య ప్రబంధంలో 21వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. నిన్నటి పాసురంలో గోపికల బృందం చేసిన ప్రార్థనకు మేల్కొనిన నీలాదేవి వారితో, గోపికలారా, మీరంతా నా బిడ్డలే, నన్ను ఆశ్రయించిన వారికి ఎప్పుడు ఎటువంటి లోటు ఉండదు. పదండి, మనమందరం కలిసి వెళ్ళి ఆ శ్రీకృష్ణుని మేల్కొలిపి ప్రార్థిద్దాం అని వారందరినీ ఆ శ్రీకృష్ణ భగవానుని సమీపానికి తీసుకుని వెళ్ళి ఏ విధంగా ప్రార్థించారో ఈ పాసురంలో తెలుసుకుందాం. పాలధార ఆగకుండా పాలు ఇచ్చేటువంటి వేలాది గోవులు గల నందగోపిని కుమారా, మేలుకో స్వామి. ఓ అప్రమేయ, వేదాతీత, దయాస్వరూప, ఉత్తమోత్తమ, పురుషోత్తమ, ఈ సర్వ సృష్టిని ఆరంభించిన నిఖిల జ్యోతి, అశ్రిత రక్షక, మేలుకోవయ్యా. నీ శత్రువులు ఓడిపోయి నిస్సహాయులై నీ పాదపద్మములను ఆశ్రయించిన విధంగా మేము నిన్ను కీర్తించడం కోసం వచ్చాము అని ఈ పాసురంలో ఆ శ్రీకృష్ణు యొక్క అనంత కోటి కళ్యాణ గుణాలు అద్భుతంగా వర్ణిస్తూ ప్రార్థించడం జరిగినది. ఆండాళ్ దివ్య తిరుడుగలే శరణం. ఆ శ్రీకృష్ణునితో సుగంధభరితమైన ఏలకులతో ఆండాళ్ జడ మన నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబేరుమన్నార్ కోవెలలో గోదాదేవికి అలంకరించబడి ఉన్నది.